హలో మూవీ లవర్స్. వర్జిన్ బాయ్స్ దయానంద్ గడ్డం డైరెక్షన్లో గీతానంద్, శ్రీహాన్, రోనిత్, మిత్రా శర్మ, అన్షులా ధావన్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయల్, కౌశల్ మందా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక బోల్డ్ అడల్ట్ కామెడీ మూవీ. 2 hours 13 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ కేవలం పెద్దలకు మాత్రమే. చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ లేని ఒక ముగ్గురు కుర్రాళ్ళు ఫస్ట్ టైం ఒక కో ఎడ్యుకేషన్ కాలేజీలో జాయిన్ అవుతారు. తమ ఏజ్ గ్రూప్ లో ఉన్న మిగతా అబ్బాయిలంతా గర్ల్ ఫ్రెండ్స్ ని సెట్ చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే తమ జీవితాల్లో ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా లేకపోవడంతో తమ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆరాటపడే ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూ ఇయర్ లో అడుగుపెట్టే లోపు తమ వర్జినిటీని పోగొట్టుకుంటామని శపథం చేస్తారు. అందుకోసం ఈ ముగ్గురు పడ్డ కష్టాలేంటి, ఈ ముగ్గురు లైఫ్లోకి వచ్చిన ఓ ముగ్గురు అమ్మాయిల వల్ల వీళ్ళ లైఫ్ ఎలా మారింది, శపథం చేసినట్టే వీళ్ళ ముగ్గురు తమ వర్జినిటీని కోల్పోయారా, ఈ ప్రాసెస్లో వీళ్ళు నేర్చుకున్న విషయాలేంటి అనేదే ఈ మూవీ కథ. ఫస్ట్ హాఫ్ మనం ఇదివరకే చేసిన కొన్ని మూవీస్ని గుర్తు చేస్తుంది, కాకపోతే మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ బాగానే అనిపించాయి. సెకండ్ హాఫ్ కూడా రొటీన్ గానే నడుస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్ క్లైమాక్స్ మాత్రం బాగుంది. డైరెక్టర్ మారుతి ఈ రోజుల్లో బస్ స్టాప్ మూవీస్ తో పాటు డైరెక్టర్ రవిబాబు క్రష్ మూవీ కూడా గుర్తొచ్చింది నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు. ఎందుకంటే ఈ అడల్ట్ కామెడీ మూవీ కథ కూడా అదే ఫార్మెట్ లో రన్ అవుతుంది. కాకపోతే ఈ మూవీలో ప్రజెంట్ జనరేషన్ కోసం ఇంకొన్ని మసాలా సీన్స్ కూడా యాడ్ చేశారన్నమాట. సొంత క్రియేటివిటీని ఎక్కడా యూజ్ చేయకుండా ప్రజెంట్ జనరేషన్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకుని ఒక మెసేజ్ తో పాటు మంచి మసాలా బోల్డ్ సీన్స్ తో ఈ మూవీని ఒక యూత్ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఆడియన్స్ కి ప్రజెంట్ చేసిన డైరెక్టర్ దయానంద్ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ట్రాక్ తప్పాడు. బెటర్ స్క్రీన్ ప్లే తో పాటు ఎంగేజింగ్ సీన్స్ తో మూవీని ప్లాన్ చేసుకుని ఉంటే ఈ మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. మూవీలో బోల్డ్ కంటెంట్ కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. కొన్ని రొమాంటిక్ సీన్స్ బలవంతంగా ఇరికించినట్టున్నాయి. ఫిమేల్ లీడ్స్ తో చేయించిన ఎక్స్పోజింగ్ కూడా అతిగా అనిపించింది. సినిమాటోగ్రఫీ పర్లేదు, సాంగ్స్ అండ్ మ్యూజిక్ బాగున్నాయి, కానీ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. లీడ్ రోల్స్ చేసిన గీతానంద్, రోనిత్ల యాక్టింగ్ బాగుంది. వీళ్ళిద్దరికన్నా శ్రీహాన్ యాక్టింగ్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉంది. మంచి కామెడీ టైమింగ్ తో తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు శ్రీహాన్. కాకపోతే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి తన యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ లా అనిపించవచ్చు. హీరోయిన్స్ గా చేసిన మిత్రా శర్మ, అన్షులా ధావన్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయల్ యాక్టింగ్ బానే ఉంది. మిత్రా శర్మ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే యూత్ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉన్న ఈ మూవీ నాకైతే పర్లేదనిపించింది. అడల్ట్ కామెడీ జానరా మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ డీసెంట్ గా ఉందనిపిస్తుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.